శ్రీగురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫన ఫణాదర గీయమాన క్రీడావదానం యభరాజముఖం నమామః. అమరీకవరీభారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణపంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈశావాస్యోపనిషత్తు యొక్క అధ్యయనంలో భాగంగా మనం మొట్టమొదటి మంత్రవర్ణం యొక్క అర్థాన్ని గురించి ఆలోచించుకుంటున్నాం, భావించుకుంటున్నాం. తెలుసుకోవటంతో పాటు మననక్రియ కూడా జరుపుకుంటున్నాం. ఈ శ్లోకానికి భాష్యాన్ని వ్రాయటంలో భగవత్పాదులు మనకి పూర్తిగా ఆయన యొక్క భాష్యమే ఆధారం. లేకపోతే ఈ మంత్రానికి అది సరి అయిన అర్థం చెప్పటం కొంతమంది ఒక రకంగా చెబితే మరి కొంతమంది ఇంకొక రకంగా చెప్పొచ్చు. అలాంటి పరిస్థితి వచ్చి ఉండేది. కానీ భగవత్పాదులు అటువంటి విషమ పరిస్థితిని తప్పించి ఒక అద్భుతమైనటువంటి అర్థాన్ని మనకు చెప్పారు. ఎక్కడ చెప్పారు, ఏమిటి అనేది ఆ విశేషం ఇప్పుడు మనం దాని గురించి పరిశీలిద్దాం. ఒకసారి ఈ ఉపనిషత్తులోకి వెళ్ళే ముందు శాంతి మంత్రాన్ని పఠిద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇప్పుడు మనం ఆ విశేషాన్ని గ్రహించబోయే ముందు, దాని గురించి ముచ్చటించుకోబోయే ముందు ఈ పూర్ణస్య పూర్ణమాదాయ అనే మంత్రవర్ణం యొక్క అర్థాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. రెండవది, భగవత్పాదులు సంబంధ భాష్యంలో ఏం చెప్పారు అంటే, సర్వాసాం ఉపనిషదాం ఆత్మయాథాత్మ్య నిరూపణేన ఏవ ఉపక్షయాత్. ఇది మనకి దిశానిర్దేశం చేసే ఒకానొక గొప్ప వాక్యం. అన్ని ఉపనిషత్తులు ఆత్మ యొక్క యాథాత్మ్యాన్నే మనకి తెలియజేస్తాయి అని భగవత్పాదులు ఘంటాపథంగా చెప్పారు. తర్వాత భగవద్గీత కూడా అలాంటిదే అని చెప్పారు. చెప్పి ఇది ఎక్కడ చెప్పారు, సంబంధ భాష్యంలో మనకి చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు మంత్రవర్ణంలోకి వచ్చారు. మంత్రవర్ణం ఏం చెప్తోంది? ఓం ఈశా వాస్య మిదగుం సర్వం యత్కించ జగత్యాం జగతు తేన త్యక్తేన భుంజీధాః మాగృథః కస్య స్విద్ధనం. ఇక్కడ మనం గమనించవలసినది ఏమి అంటే, ఈ మంత్రవర్ణం మొత్తం మీద 2 పదాలకి భగవత్పాదులు చెప్పిన అర్థం లేకపోతే మనం అయోమయ స్థితిలో పడతాం. ఆ 2 పదాలు ఏమిటి? ఒకటిది మొట్టమొదటి పదం ఈశా, తర్వాత త్యక్తేన. ఈ 2 పదాలు ఈ మంత్రవర్ణానికి ప్రాణం అన్నమాట. ఇప్పుడు పరిశీలించాలి మనం. ఏమిటి? ఈశా అనే మాట ఈశావాస్యం. ఇంకా తర్వాత పదం ఈశావాస్యం ఇదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఇంకా ఇందులో ఏమీ అనుమానం లేదు. యత్కించే జగత్యాం జగత్, ఈ పృథివీ యందు కదిలేది కదలనివి ఏవైతే ఉన్నాయో అందులో ఏ కొంచెం చిన్న పరిమాణందైనా సరే అంతా కూడా
ఇందులో ఏమీ అర్థం కాంది కానీ మరి లేకపోతే ఇంకా అటువంటి తెలియంది ఏమీ లేదు, అంతా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పుడు తెలియంది దేనికండి? ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏదో విశేషం అన్నారు, తెలియంది దేనికంటారా? ఈశా వాస్యం ఈ 2 పదాలకి. ఇంకా ఆలోచిస్తే వాస్యం అనే పదానికి కూడా తెలియకపోవటం అనేది లేదు. వాస్యం ఆచ్ఛాదనీయం యత్కించ జగత్యాం జగతు, ఈ జగత్యాం జగత్తు ఏదైతే ఉన్నదో యత్కించ అందులో అంతా కూడా వాస్యం ఆచ్ఛాదనీయం. ఎవ్వరు చెప్పినా ఈ అర్థమే చెప్పాలి. మరి ఇంక మిగిలిందేమిటి? ఈశా, ఈ ఒక్క మాట మొత్తం ఉపనిషద్ వాంగ్మయం అంతా కూడా ఈ ఒక్క మాట చేత నిర్దేశింపబడి ముందుకు వెళ్ళింది అని మనం భావించవచ్చు. అలా భావించినందువల్ల ఏ దోషము ఉండదు. దీనికి భగవత్పాదులు అర్థం చెప్పి, ఈశా అంటే మామూలుగా మనం ఏం చెప్తాం? ఈశ్వరుని చేత అని చెబుతాం. అది కరెక్టే, అది నిజమే. కానీ ఆ ఈశా అనే శబ్దాన్ని చెప్పటానికి ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎంతవరకు, ఎక్కడి నుంచి ప్రారంభించి అర్థం చెప్పడం, ఎక్కడికి ముగించి నీకు ఏ దారి చూపించారో అది ఇప్పుడు చాలా ప్రధానమైంది. ఈశా అనే దానికి ప్రథమా విభక్తి ఏకవచన రూపం చెప్పారు, ఈట్. దానికి అర్థం చెప్పారు, ఈష్టే ఇది ఈట్, శాసిస్తాడు కాబట్టి అతడు ఈట్ అయినాడు. బాగుంది. ఎవరండి ఆ ఈట్ అంటే? ఈశిత. ఎవరు అయినా? పరమేశ్వర, పరమాత్మ, సర్వస్య. చూడండి, ఈట్ అనే మాటలో నుంచి ఏ 2 మాటలు తీసుకొచ్చారు భగవత్పాదులు? ఇది భాష్యం అంటే. ఈశిత సర్వస్య, సర్వస్య ఈశిత అనే ఈట్ అంటారు. ఈ సమస్తానికి ఈట్, సమస్తాన్ని శాసిస్తాడు. ఎలా శాసిస్తాడండి అంటే, ఎలా శాసిస్తాడు అంటే పరమాత్మ సర్వస్య, పరమాత్మ సన్, సర్వజంతువునాం ఆత్మా సన్, సమస్త ప్రాణులకి తానే ఆత్మయై ఉండి సమస్తాన్ని ఈట్ శాసించేవాడు. ఇది అర్థం వివరించి చెప్తున్నారు ఒక్క ఈశా అన్న మాటకి. ఈ ఈశా అనే మాటలో ఏ మాటను తీసుకొచ్చారు? సర్వ జంతువులు అంటే ఈ సమస్త సృష్టి. ఆత్మా సన్, ఈ ఆత్మ అనే పదంలో నుంచే మళ్ళీ ప్రత్యేగాత్మతయా, ఆత్మ అయి ఉండి ప్రత్యేగాత్మతయా, ప్రత్యేగాత్మత్వాన్ని వహించి, దానికి ఆత్మ అయి ఉండి ప్రత్యేగాత్మత్వాన్ని వహించి సర్వజంతువునాం ఆత్మా సన్, సమస్త జంతువులకి తానే ఆత్మ అయి ఉండి. ఎంత మామూలు సామాన్యమైనటువంటి భావుకులకి ఆ భాష్యం చెప్పేవారికి ఇంత అర్థం అందులో ఉందని స్ఫురించదు. అది ఆ వేదం మొత్తం వాంగ్మయం అంతా ఆయనకి ఆ స్వరూపుడు కాబట్టి, వేద స్వరూపుడు కాబట్టి సాక్షాత్తు పరమేశ్వరుడే ఏ వేదాలనైతే లోకానికి ప్రసాదించాడో ఆ పరమేశ్వరుడే శంకర భగవత్పాదుల రూపంలో అవతరించి ఇక్కడ కూర్చుని మనకి ఈ అర్థం చెప్పాడు. అంటే అర్థం ఏమిటనమాట? ఈ సృష్టి చేసినటువంటి పరమాత్మే ఈ అర్థాన్ని చెప్పాడని మనం భావించాలి. ఏమిటి? ఈట్ అనే మాటకి ఈ సమస్తానికి తానే ఆత్మ అయి ఉండి తన యొక్క ప్రత్యేగాత్మత్వం చేత సర్వ జంతువులని సమస్తాన్ని శాసిస్తున్నాడు. అటువంటి ఈట్, అటువంటి ఆయన చేత, ఆ భావన చేత, తేన తృతీయ విభక్తి ఏకవచనం కూడా ఆయనే చెప్తున్నారు. ఈట్ తేన ఈశా. ఆ ఈట్ అనే పదానికి అంత విపులమైన అర్థాన్ని భగవత్పాదులు చెప్పకపోతే మనకి ఎలా తెలుస్తుంది? కాబట్టి ఈశావాస్యోపనిషత్తు అని ఈ ఉపనిషత్తుకి పేరు రావటం, ఆ ఈశోపనిషత్తు అని అంటారు. ఈశావాస్యోపనిషత్తు అన్నానసు ఈశోపనిషత్తు. ఆ ఈశ అనే పదమే దిశానిర్దేశం చెయ్యబడింది.
ఇప్పుడు ఇంకా ఎంతవరకు తీసుకెడుతున్నారు అది కూడా చూద్దాం మనం. తేన అంటే తన యొక్క, తేన అంటే ఈశ తన స్వరూపేణ ఏం చేస్తాడు, ఆయన యొక్క ఆ స్వరూపంతో నువ్వేం చేయాలి, ఆచ్ఛాదనీయం వాస్యం ఆచ్ఛాదనీయం కిమిదం ఇదం సర్వం యత్కించిత్ జగత్యాం పృథివ్యాం జగత్. ఇదంతా ఇందులో ఏమీ క్లిష్టత లేదు. ఇక్కడ వస్తుంది ఇంకొకటి, ఈట్ అనే పదానికి ఆత్మ అని అర్థం చెప్పారు. ఆత్మ అంటే ఏమిటో మనం అయోమయ స్థితిలో కొట్టుకుంటుంటే దానికి మామూలుగా అర్థం ఇతర వ్యాఖ్యాకారులు పాఠం చెప్పిన పెద్దలు ఏం చెప్పారు, ఆత్మ అంటే దానికి ఒక దృష్టాంతం చెప్పారు. ఉదాహరణకి కొండలు, మూకుళ్ళు, బాణలు, చట్టులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నింటికి ఇవన్నీ మృత్తు చేత నిర్మించబడినాయి. మృత్తు ఉంటేనే ఇవన్నీ ఉంటాయి, మృత్తు లేకపోతే ఇవి ఉండవు. కాబట్టి ఈ బాహ్య రూపంలో కనిపించే వీటన్నింటికీ ఆత్మ ఏది, మృత్తు. అలాగే ఈ భూమి, ఈ పంచభూతాలు, ఈ పర్వతాలు, నదులు, సముద్రాలు, తర్వాత ఈ గ్రహాలు, నక్షత్రాలు, గోళాలు ఇవన్నీ కూడా ఆ ఈటు చేతనే, ఆ ఈటు ఉంటేనే ఇవి ఉన్నాయి. ఆ ఆ ఈశుడు, ఈశిత, ఆ ఈశిత లేకపోతే ఇవి లేవు. కాబట్టి వీటన్నింటికీ ఆత్మ ఏది, ఆ ఈశితానే. ఆ అర్థాన్ని తీసుకొచ్చాడు ఆయన. అటువంటి ఈశ భావన చేత మళ్ళీ వీటన్నింటినీ కప్పివేయి అంటే అర్థం ఏమిటి, ఈ నెక్లెసు, ఈ ఉంగరం, ఈ గొలుసు, తర్వాత ఈ కాసుల పేరు, ఈ వడ్డాణం, వీటన్నింటినీ కూడా వీటి స్వరూపాన్ని నువ్వు వీటిని ఆ బంగారం అనే భావనతో కప్పివేయి. అంటే అర్థం ఏమిటి, ఇవన్నీ ఇది కాదు బంగారం, ఇది కాదు బంగారం, ఇది ఈ పేరు గల ఆభరణం కాదు, ఇది బంగారమే అని ఈ విధంగా మొత్తం ఆభరణాలన్నింటి బదులు నువ్వు బంగారం అని చెప్పి బంగారం అనే దృష్టితో బంగారం అనేటటువంటి బంగారంతో వాస్యం చేసి ఆచ్ఛాదనం చేసి నువ్వు బంగారం అనే పేరుతో పిలిచి ఎలా తెలుసుకుంటున్నావో అదేవిధంగా ఈ సమస్త సృష్టిని, జీవరాశుల్ని, కదిలేదాన్ని, కదలని దాన్ని, ఈ గోళాలు వీటన్నింటినీ కూడా ఈశిత, దీని స్వరూపం, దీని ఆత్మ ఆ ఈశితాయే, ఆ ఈటే అని నువ్వు ఆ భావనతో వీటన్నింటినీ వాస్యం ఆచ్ఛాదనీయం అలా చూడు. ఇంత అర్థం ఒక ఈట్ అనే మాటకి, ఒక ఈశా అనే మాటకి భగవత్పాదులు చెప్పకపోతే మరి ఎలా తెలుస్తుంది లోకానికి ఇది జగద్గురుత్వం అంటే. అందుకనే భగవత్పాదుల్ని జగద్గురువు అన్నారు. ఇప్పుడు మనకి స్పష్టంగా మంత్రం యొక్క అర్థం ఇది కూడా ఏ ఏ ఏ దిశలో పెడుతోంది, మంత్రానికి అర్థం చెప్పడం ఏ దిశలో పెడుతోంది. మొట్టమొదటి సర్వాసాం ఉపనిషదాం ఆత్మయాథాత్మ్యేనా అని చెప్పారు కదా, ఆ వైపుగా పెడుతోంది. ఆ లక్ష్యంలోనే ఉపనిషత్తు యొక్క భాష్యం చెప్పబడుతోంది. ఇది అద్భుతమైన విషయం. అదే అంతవరకు తెలిసింది ఆచ్ఛాదనీయం. దానికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పారని చెప్పుకున్నాం. ఏమిటి, చందనం ఉంది. ఆ చందనం ఏమైంది అంటే అది మురికి నీళ్ళలో పడింది. ఈ మురికి నీళ్ళు బాగా దానికి అంటేశాయి. ఇప్పుడు సుగంధం వెదజల్లాల్సిన ఆ చందనపు ముక్క ఏం చేస్తుంది, దుర్గంధం వెదజల్లుతోంది. ఈ దృష్టాంతం చెప్పారు శంకర భగవత్పాదులు. దీన్ని బట్టి మనం దేనికి పోల్చుకోవాలి అంటే, ఇప్పుడు ఈ ఇందాక చెప్పబడిన దేన్నైతే నువ్వు ఆచ్ఛాదనీయమని చెప్పావో ఆ జగత్తుందే, అది దాన్ని నువ్వు ఎలా చూస్తున్నావు అంటే, ఇది నిజం, ఇది పుట్టింది, ఇది పెరుగుతోంది, ఇది పోతుంది అని ఈ నామరూపాల దృష్టితో దీని అంతటిని నువ్వు చూస్తున్నావు. నిజానికి ఇది నామరూపాలు కాదు, నిజానికి దాని యొక్క స్వరూపం ఇది కాదు, అది వెదజల్లవలసిన సుగంధం ఇది కాదు. నామరూపాలనే దుర్గంధాన్ని వెదజల్లుతోంది కనిపించేది ఈ చందనపు చెక్క. ఇది ఏ సుగంధాన్ని వెదజల్లాలి, పరమాత్మ అనే సుగంధాన్ని, దాన్ని వెదజల్లాలి.
ఏ సుగంధాన్ని వెదజల్లాలనుకుంటున్నాము అంటే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. సుగంధిం పరమాత్మ సుగంధాన్ని వెదజల్లేవాడు, అన్నింటికీ అతీతుడని చెప్పారు కదండి. సుగంధం అంటే నిజంగా ముక్కులకి వాసన కల్పించేదని అర్థం కాదు. అక్కడ ఏమిటి అక్కడ సుగంధం అంటే సత్యత్వ స్వరూపమే, సత్యత్వమే, సచ్చిత్ తత్వమే సుగంధం. ఆ సచ్చిత్ తత్వాన్ని వెదజల్లటమే సుగంధాన్ని వెదజల్లటం. త్రయంబకం అయినటువంటి 3 కన్నులు కలిగిన ఆ పరమేశ్వరుడు ఆయన త్రయంబకం సుగంధిం పుష్టివర్ధనం అంటే సచ్చిత్ తత్వాన్ని అంతటా నింపి ఉన్నవాడు, సచ్చిత్ తత్వమై అంతటా నిండి ఉన్నవాడు, అది అర్థం. అటువంటి సుగంధం. ఇప్పుడు ఈ సందనం ముక్క ఏం చేసింది? సుగంధాన్ని వెదజల్చాల్సిన ఈ జగత్తు అంటే నేను ఆ పరమాత్మనే అని చెప్పవలసిన ఈ జగత్తు ఏం చెబుతోంది? దుర్గంధాన్ని వెదజల్లుతోంది. ఏమిటా దుర్గంధం? నామం, రూపం, ఇవి త్రిపుటి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అంతా త్రిపుడే. వీటిని వెదజల్లుతోంది అది. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ చందనపు ముక్కకి అంటి ఉన్నటువంటి ఆ దుర్గంధ ఆ జలాన్ని, మురికి నీటిని ఇలా పట్టుకుని చేత్తో ఇలా రుద్దేస్తే అది పోతే, ఆ మురికి నీరు పోతే అప్పుడు అది తన యొక్క సహజమైన సుగంధాన్ని వెదజల్లుతుంది. అలాగే ఈ జగత్తుకి పట్టినటువంటి మురికి నీరైనటువంటి ఈ త్రిగుణాల్ని, అరిషడ్వర్గాల్ని, ఈ నామరూపాల్ని, వీటన్నింటినీ నువ్వు ఘర్షణ చేసి, ఒరిపిడి చేసి పోగొట్టితే అవి ఎలా పోతాయండి? ఒకటే మార్గం చెప్పారు కదా భగవత్పాదులు. ఈశ్వర భావనతో మొత్తం కప్పేయి. అక్కడ ఉన్నటువంటి ఆ మురిగి నీరంతా అదే పోతుంది. ఆ పోయేది ఏం పోతుంది? నామరూపాలు పోతాయి. పుట్టడం, పెరగటం, పోవటం అనేటటువంటి అనిత్యత్వం పోతుంది, పాప విద్ధత్వం పోతుంది. ఇవన్నీ లేని యాథాత్మ్యం ఉందే అది బయటపడుతుంది. ఇది ఉపనిషత్ అర్థం. ఒక్క మాటకి అర్థాన్ని చెప్పి ఎంత స్పష్టమైనటువంటి వెలుగులోకి ఈ మంత్రవర్ణం యొక్క అర్థాన్ని తీసుకొచ్చి మనకు చూపించారు శంకర భగవత్పాదులు. ఒక్క మాటకి ఎంత వ్యాఖ్యానం చెప్పారు. ఇది అద్భుతమైన విషయం. యథా చందనాగర్వాదేహే ఉదకాది సంబంధచక్లేదాదిజం ఔపాధికం దౌర్గంధ్యం తత్ స్వరూప నిఘర్షణేన ఆచ్ఛాద్యతే. దాని యొక్క స్వరూపాన్ని నువ్వేం చేయాలి? నిఘర్షణం చేయి, ఒరిపిడి పెట్టి, బాగా రాపిడి పెడితే అది ఆచ్ఛాద్యతే, తొలగిపోతుంది. పోయి ఏమవుతుంది? దేని చేత అది కప్పివేయబడుతుంది? స్వేన పారమార్థికేన గంధేన, తన యొక్క స్వగంధం చేత అది కప్పివేయబడుతుంది. తద్వతేవా, అదేవిధంగా ఇప్పుడు స్వాత్మని అధ్యస్థం స్వాభావికం కర్తృత్వ భోక్తృత్వాది లక్షణం జగతు ద్వైత రూపం జగత్యాం పృథివ్యాం, ఇది చెప్తున్నారు. అదేవిధంగా ఈ జగతి యందు, జగత్యాం జగతి యందు అనగా పృథివీ యందు స్వాభావికం స్వాత్మని అధ్యస్థం స్వాభావికం కర్తృభోక్తృత్వాది లక్షణం. ఇది మురుగునీరు. మురుగునీళ్ళల్లో పడింది గంధపు చెక్క. ఏమిటది? అనాది స్వాభావికం, అనాది స్వాత్మని అధ్యస్థం, తనని కప్పివేసినటువంటి, తాను వెళ్ళి దేంట్లో పడిపోవటం వల్ల ఇది పుట్టుకొచ్చిందో అటువంటిది. స్వాత్మని అధ్యస్థం, తన మీద తానే అసలు దాన్ని మూసేసి ఇది వచ్చి అక్కడ కూర్చుని రాజ్యం వెళ్తోంది. అనాది అవిద్య వలన ఏమైందప్పుడు? తన స్వరూపంలో ఏమొచ్చి పడ్డాయి? కర్తృత్వ భోక్తృత్వాది లక్షణం. కర్తృత్వం, భోక్తృత్వం మొదలైనటువంటి ఆ లక్షణాల్ని, కర్తృత్వం భోక్తృత్వం రెండు, ఇది ద్వైతం. అసలు నిజానికి శుద్ధత్వ, అపాప విద్ధత్వ, నిత్యత్వ అని ఆ చెప్పిన 6 లక్షణాల్లో కర్తృత్వం భోక్తృత్వం లేవు.
కానీ అవి వచ్చి ఇక్కడ పడ్డాయి. కర్తృత్వ భోక్తృత్వాది లక్షణం జగత్తు ద్వైత రూపం. ఏకత్వంగా ఉండవలసినటువంటి ఈ జగత్తు ఏ రూపంలోకి వచ్చింది? ద్వైత రూపంలోకి వచ్చింది. దేనివలన? స్వాభావికమైనటువంటి కర్తృత్వ భోక్తృత్వాది లక్షణాలని ప్రదర్శించడం వలన. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? తన మీద తానే ఆరోపణ అధ్యస్థం చేసుకుంది అని ఈ జగత్తుని ఇటువంటి జగత్తుకి అని దానికి అర్థం చెప్పారు. ఇక్కడ జగత్యామితి ఉపలక్షణ అర్థత్వాతు సర్వం ఏవ నామరూప కర్మాక్షం. ఇంతకుముందు మనం ఈ వాక్యం చదివాం కాబట్టి నామరూపాలని వెనకటి తీసుకొచ్చి ముందు చెప్తున్నాం. ఇప్పుడు నామరూపాలనే మాటలను ఉపయోగిస్తున్నారు భగవత్పాదులు. ఇది ఉపలక్షణం అన్నారు. ఏమిటిది? దేనికి ఉపలక్షణము అంటే జగత్యాం అని అన్నాము అంటే ఇది ఉపలక్షణం. దీన్ని బట్టి జగత్యాం అనే మాటను బట్టి ఇంకా ఏం చెప్పుకోవచ్చును మనము అంటే సకలములైన నామ రూప క్రియ. నామ రూప క్రియ ఆ రెండింటి మధ్యలో ఉండే లావాదేవీనే క్రియ అంటారు. ఏ రెండింటి మధ్య? నామానికి రూపానికి. నామం అంటే ఏమిటి? పేరు అని అర్థం కాదు. నామం అంటే పేరు కాదు. ఇక్కడ వేదాంతపరమైన అర్థం నామం అంటే నీ మనస్సులో ఉన్న ఆలోచన. నామం అంటే మనస్సులో ఉన్న ఆలోచన. రూపం అంటే దానికి సంబంధించినటువంటి ఆకారం, వస్తువు. నామం అంటే ఆలోచన, రూపం అంటే ఆ ఆలోచనకి సరిపడిన వస్తువు. నామ రూప క్రియ అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి లావాదేవీ వ్యవహారం. ఇది ఇటు జగత్యాం ఇది ఉపలక్షణార్థత్వాత్ సర్వం ఏవ నామరూప కర్మాఖ్యం వికారజాతం పరమార్థ సత్య ఆత్మభావనయా త్యక్తం స్యాత్. ఈ నామరూప వికార భావం అంతా త్యక్తం స్యాత్. ఏమవుతుంది? విడువబడినది అవుతుంది. ఏది? దేని చేత విడువబడినది అవుతుంది? ఎప్పుడు విడువబడినది అవుతుంది? పరమాత్మ భావన చేత. ఇప్పుడు ఏ రూపభావనలో ఉంది? నామరూపాత్మకమైనటువంటి జగత్ అనే భావనలో అని నువ్వు అనుకుంటున్నావు. అది లేదు అక్కడ. నువ్వు అనుకుంటున్నావు నామరూపాత్మకాలని. నామరూపం అనేది బాగా పాతుకుపోయింది. ఇప్పుడు నువ్వు గనక దాని మీద ఆత్మభావన, ఆత్మయాథాత్మ్య స్థితిని గురించి అందుకే నీకు మొట్టమొదటే చెప్పాం. శంకర భగవత్పాదులు ఈ ఈశావాస్యోపనిషత్తుకి మొట్టమొదటిగా చెప్పిన సంబంధ భాష్యం చాలా ముఖ్యమని చెప్పుకున్నాం కదా. అక్కడ ఉపనిషత్తు ఎందుకు వచ్చింది అంటే ఆత్మ యాథాత్మ్య స్థితి. ఇప్పుడు యాథాత్మ్య స్థితి లేదు, ఆత్మకి అయథాత్మ స్థితిలో ఉంది. ఆ అయథాత్మ స్థితిని కొంచెం వర్ణించి చెప్తే నామ రూప క్రియ ఈ జగత్తు మీద వచ్చి పడ్డాయి. ఇవే రాజ్యం ఏలుతున్నాయి. ఈ మురుగునీరు వచ్చి ఈ అగరు ముక్క మీద, చందనం ముక్క మీద పడింది. ఆ మురుగు వాసనే అంత వ్యాపిస్తోంది. ఇప్పుడు ఆత్మ యొక్క యాథాత్మయ స్థితిని నీకు చెప్పాంగా. ఆ భావనతో దీన్ని కప్పివేయి మురుగునీటిని బాగా ఘర్షణ చేసి రాపిడి పెట్టి తీసేయించు. చందనం యొక్క సహజమైనటువంటి సుగంధం ఏ విధంగా వ్యాపిస్తుందో ఈ నామరూపాలనేటటువంటి వాటిని ఏం చేస్తావు? త్యక్తం, విడువబడించి వాటిని బాధించు, అవి లేకుండా చేసుకో. పరమాత్మ యొక్క యాథాత్మ్య స్థితి నీకు తెలుస్తుంది. ఇది శంకర భగవత్పాదులు మొట్టమొదటి మంత్రవర్ణానికి చేసినటువంటి భాష్యం. ఇంతవరకే కాల. ఇప్పుడు ఎన్ని భావాలు తీసుకొచ్చారండి? ఒక్కసారి పునశ్చరణ చేస్తే ఈశ అనే పదంతో ఈశిత అంటే ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుడు ఈ సమస్తానికి ఆత్మ, ప్రత్యేగాత్మ కూడా అయి ఉన్నాడు. ఆ ఆత్మ ఆ ఈశ్వరుడే ఆత్మ అనే భావనతో నువ్వు ఈ సమస్తాన్ని కప్పివేయి. ఒక్క ఈశ అనే మాటకి ఇంత అర్థాన్ని తీసుకొచ్చారు భగవత్పాదులు.
ఇంకా తర్వాత ఏం చెప్పారు? ఓ దృష్టాంతం చెప్పారు. చందనం, అగరు, చకముకలు వాటి అవేమో వెళ్ళి మురుగు నీళ్ళలో పట్టడం, ఈ ఉదాహరణ చెప్పారు. అక్కడ వాటికి నువ్వు ఘర్షణ పెడితే ఆ మురుగు వాసన పోయి సుగంధం వస్తుంది. అలాగే దీనికి అంతటికి దీనికి ఉపలక్షణంగా జగత్యాన్ జగత్ అన్నది నామరూప క్రియలను ఉపనిషత్తు చెప్పలేదు కదండి భగవత్పాదుల వారు. మీరు దీన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఉపలక్షణమయ్యా. జగత్యాన్ జగత్ అని చెబితే దాంతోపాటు ఇది కూడా చెప్పాలి. అది ఉపలక్షణం అంటే. కాబట్టి ఇప్పుడు నామరూపాత్మకమైనటువంటి ఈ వ్యవహారం అనే దాన్ని నువ్వు ఘర్షణ పెట్టి తొలగించనైనా తొలగించు దృష్టాంతం ప్రకారం, లేదా దీన్నంతటినీ ఆత్మ యొక్క యాథాత్మ్య భావన చేత అంటే ఈశితృత్వ భావన చేత ఈ సమస్తాన్ని ఆచ్ఛాదించు. అప్పుడు నీకు ఆత్మ యొక్క యాథాత్మ్య స్థితి అంటే ఏమిటో తెలుస్తుంది. ఆత్మ యొక్క యాథాత్మ్య స్థితి వెళ్ళి ఆత్మని దర్శించటాన్ని అది కాదు చెప్పింది ఆయన. ఇక్కడే చేయమంటున్నాడు. ఇక్కడెక్కడ జగత్యాం ఈ కనిపిస్తున్న దానిని నువ్వు దీని మీద నీ ప్రతాపం చూపించు. అక్కడే ఉన్నటువంటి, ఇది అద్భుతమైన మాట, ఇక్కడే ఉన్నటువంటి ఆ ఈశ్వరుణ్ణి నువ్వు గుర్తించలేకపోతున్నావు. సుగంధం అడుగున పడి దుర్గంధం కొంపు కొడుతోంది. ఈశ్వరుడు అడుగున పడిపోయి నామరూప క్రియలు ఆయన మీద చేరి విజృంభించి రాజ్యం వెళ్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఆ నామరూప క్రియల్ని తీసేస్తే అక్కడ ఈశ్వరుడే ఉంటాడు. ఈ జగత్తు ఉండదు, ఈ నామరూపాలు ఉండవు, ఏమీ ఉండవు. ఎవరుంటారు? ఈశ్వరుడే ఉంటారు. అది ఇప్పుడు నువ్వు మనం చెప్పుకున్న ఉదాహరణలో ఏం చేయాలి? ఇది కంటే, ఇది కాసుల పేరు, ఇది చంద్రహారం, ఇది ఇంకోటి, ఇది వడ్డాణం అనే ఆ భావనలన్నీ తీసేస్తే అక్కడ మిగిలేదేమిటి? బంగారమే. అవునండి, నిజమే, అలాగే కనపడుతుంది. కానీ భగవత్పాదులు గారు ఇక్కడ మాకు కాసుల పేరు, కంటే, ముత్యాల హారాలు ఇవన్నీ కనపడుతున్నాయి, బంగారం కూడా కనపడుతుంది. ఈ రెండు మాకు అనుభవంలో ఉంది కాబట్టి మీరు చెప్పిన చాలా తేలిగ్గా తెలిసిపోయింది. కానీ ఆ ఆత్మ యాథాత్మ్యం తెలియలేదుగా. అందుకనే నీకు ఆత్మ యాథాత్మ్యం తెలియటం కోసమే ఉపోద్ఘాతంలో సంబంధ భాష్యంలో ఆ మాట చెప్పాం. ఇప్పుడు సమన్వయం కుదిరిందా? శంకర భగవత్పాదుల యొక్క ప్రణాళిక ఏమిటో అర్థమైందా? దీనివల్ల ఏమవుతుంది? మన మనస్సుకి పట్టినటువంటి ఆ జిడ్డు, ఆ అజ్ఞానం అంటే తెలియకపోవటం. ఏం తెలియకపోవటం? సరి అయిన జ్ఞానం లేకపోవటం. ఇప్పుడు తెలిసిందా? సరే, ఇంతవరకు చెప్పిన తర్వాత ఇంకొక మాట ఉంది ఈ మంత్రవర్ణంలో, చాలా కీలకమైన మాట. అది ఏమిటి అంటే ఇప్పుడు తర్వాత వాక్యంలోకి వస్తున్నారు. ఇప్పుడు భగవత్పాదులు ఇంకొక మాట చెప్తున్నారు. ఏవం ఈశ్వరాత్మ భావనయా యుక్తస్య, ఇక నువ్వు నామరూపాలు పోగొట్టి ఈశ్వరుడే దీనంతటికీ ఆత్మ అనే భావంతో కూడి ఉన్నావుగా. ఎలా ఉన్నావు? ఏ భావంతో కూడి ఉన్నావు? దీనంతటికీ మూలం, దీనంతటికీ ఆత్మ, దీనంతటికీ అధిష్టానం ఈశ్వరుడే, పరమాత్మే, ఆత్మే. ఆత్మ అనే మాటకి ఇంకొక అర్థం ఉంది. పైగా అక్కడ ఇంకొకటి కూడా చెప్పారు. అక్కడ ప్రత్యేగాత్మతయా అసలు విషయం మర్చిపోయాం మనం. ఇది క్షమించరాని నేరం. అంతకుముందు ఏం చెప్పారు? అహమేవ ఇదం సర్వం. ఈ మాట ఈశా అనే మాటలో ఎక్కడుందండి? అహమే ప్రత్యేగాత్మ అంటే అది నేను. వెనక్కి తిరిగి చూసుకుంటే నా ఊహలన్నింటికీ, నా మాటలన్నింటికీ, నా చేష్టలన్నింటికీ సాక్షి రూపంగా ఉన్నదే ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ నేనే, ప్రత్యేగాత్మ రూపంలో ఉన్నది నేనే. ఆ ప్రత్యేగాత్మే పరమాత్మ. ఓహో, అలాగా, ఈ సంగతి నాకు తెలియదే. ఇప్పుడు తెలుసుకో, ఇది అసలు విషయం. నేనే ఇదంతా అంటే ఇప్పుడు భగవత్పాదులు ఆ విషయం కూడా అక్కడ చెప్పారు. అది కూడా మనం గుర్తు చేసుకుందాం. ఇదిగో ఇటువంటి నేనే ఈ సర్వస్వం. అద్భుతమైన విషయం. ఈశా అనే ఒక్క మాటలో నుంచి ఈ కనిపించే జగత్తంతా నేనే అనే అర్థాన్ని చెప్పినటువంటి మహానుభావుడు శంకర భగవత్పాదులు. ఒక్కసారి గుర్తుకు చేసుకుందాం. ఏం చెప్పాడు ఆయన? ఈశా అనే ఒక్క పదంతో ఈ కనిపించే జగత్తంతా నేనే అనే అర్థాన్ని తీసుకొచ్చి చెప్పాడు. చాలా స్పష్టంగా, తేలిగ్గా, ఏ విధమైనటువంటి అందులో
ఇవి లేకుండా, అంతరాలు లేకుండా సూటిగా ఈ కనిపించేదంతా నేనే. ఎక్కడ చెప్పాడండి సూటిగా? అదిగా ఆయన చెప్తున్నాడుగా, ఈశేన స్వేన ఆత్మన ఈశేన ప్రత్యేగాత్మతయ అహమేవ ఇదం సర్వం. ఆ ఒక్క మాట మన అందరికీ అద్భుతమైనటువంటి ఉపాధేయమైన మాట. అహమేవ ఇదం సర్వం అంటే ఏమంటే నేను ఇదంతా నేనేనా అండి? అలా కాదు, ఆ మాట అలా అనకూడదు. అహం అంటే ఇక్కడ ఆత్మ యొక్క యాథాత్మ్యత అని ముందు చెప్పింది, అందుకే అర్థం ఆయన. ఆ యాథాత్మ్య స్థితి బాగా వంట పడితే అహం యాథాత్మ్యత, ఈ రెండు మాటలకి అర్థం. అందుకనే భావన చేయాలి, నిరంతరం మననం చేయాలి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? చెప్పుకున్న విషయాన్ని మరొక రూపంలో మళ్ళీ చెప్పుకుంటున్నామా లేదా? ఇలా చెప్పుకోవటమే ఉపనిషత్తుల్ని అర్థం చేసుకోవటానికి అధ్యయనం చేయటం అనే మార్గం ఇదే. ఇలా చెప్పుకుంటూ ఉండటమే, అంతకు తప్ప వేరే మార్గం లేదు. అంతే తప్ప అది ఒక మాట చెప్పడం అయిపోయింది అని అనుకుంటే అది అంతటితో పోతుంది, మన దారిని మనం పోతాం, యథాప్రకారంగా ఉంటాం. అసలు ఇప్పటిదాకా మనలాంటి మానవులకి ఇటువంటి ఆలోచన విధానం తెలియదు. అందుకనే రెండు కారణాలతో, ఒకటి మోక్ష కారణం అనగా వైరాగ్యపూర్వకమైన మోక్ష కారణం. ఏమంటే నాకు అంత వైరాగ్యం ఉందని చెప్పినా నా చుట్టుపక్కల వాళ్ళు నమ్మరు. నాకు వైరాగ్యం ఉందని విడిచిపెట్టి వెళ్ళిపోయేంత ఆ సీను లేదు అంటావా? పోనీ ఓ పని చేయి, అసలు ప్రపంచ వాంగ్మయంలోనే ఉపనిషత్తులు అత్యద్భుతమైనవి అని పాశ్చాత్య ఔత్తరాయిక దాక్షిణాత్య మొత్తం పండితులందరూ చెప్పారు కదా. ఏముంది అందులో? ఉపనిషత్తులు గొప్పవి అంటున్నారే, మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకుందాం అన్న జిజ్ఞాస ఉంటే, కుతూహలం ఉంటే ఉపనిషత్తులు చదవవలసిన. ఇప్పుడు చూసారో ఎటువంటి ఉన్నత భావాలు వచ్చినాయో. ఈశా అనే భావంతో అహమేవ ఇదం సర్వం అనే భావన వచ్చిందా లేదా? ఇది ఏ కాలంలో ఎక్కడ వినపడింది? ఒక్క ఈ ఉపనిషత్తుల్లోనే వినపడింది. అంటే ఇది కేవలం ఇక్కడికే పరిమితమా? కాదు, ఇది విశ్వవ్యాప్తమైంది. అవలేదు నువ్వు అనుకుంటున్నావు, అయింది. విశ్వవ్యాప్తం అయి ఉన్నది అదే. అదిగో ఈ మురుగు వాసనే దీని ఒరిజినల్ వాసన నువ్వు అనుకుంటున్నట్టుగా ఉంది ఇది కూడా. ఇలాంటి కుశంకలు అనుమానాలు పనికిరావు. సరే, ఇప్పుడు ఒక అహమేవ ఇదం సర్వం అనే మాట చెప్పుకున్నాం, ఆత్మ యాథాత్మ్య చెప్పుకున్నాం, ఈశా చెప్పుకున్నాం, అహమేవ ఇదం. ఈ మూడు మైలు అంటే గుర్తులు అన్నమాట, కొండ గుర్తులు ఇవి. ఇప్పుడు నామరూపాలు అనే మాట చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొక ఏవం ఈశ్వరాత్మ భావనయా యుక్తస్య, ఇటువంటి ఈశ్వరాత్మ అనే భావనతో కూడి ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నాడో అతడికి, వాడికి ఏం చేయాలి అంటే పుత్రైషణ విత్తైషణ లోకైషణలను విడిచిపెట్టుటయందు మాత్రమే అధికారము. ఎవరికి? ఈశ్వరాత్మ భావనలో పూర్తిగా మునిగిపోయి ఉన్న వాటికి. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా, నిద్రపోయినా మెలకుగా ఉన్నా, ఇతరులతో మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా లోపల ఎక్కడో ప్రత్యేగాత్మత్వంతో అహమేవ ఇదం సర్వం అనే ఒకానొక జ్యోతి వెలుగుతూ ఉంది. అటువంటి వాడికి ఏం చేయాలండి ఆయన అంటే వాడు విడిచిపెట్టాలి. ఓహో, ఇది కొత్త కాన్సెప్ట్ వచ్చింది, విడిచిపెట్టాలి. త్యక్తేన భుంజీధా అంటే ఉత్తరార్ధంలోకి వస్తున్నాం శ్లోకంలో. త్యక్తేన మొట్టమొదటి ఈశా, ఆ ఈశా కంటే ముందు ఆత్మ యాథాత్మ్య స్థితి ఈశా, తర్వాత అహమేవ ఇదం సర్వం, తర్వాత నామరూపాలు. ఇప్పుడు త్యక్తేన అంటే విడిచిపెట్టుట యందే మాత్రమే అధికారము. ఎవరికి? ఈశ్వరాత్మ భావనతో కూడి ఉన్నవాడు ఈ మూడింటిని విడిచిపెట్టాలి. ఏ మూడింటిని విడిచిపెట్టాలండి? పుత్రైషణ, ఏషణాత్రయ సన్యాసేన. పుత్ర ఆది ఏమిటా ఆ ఏషణాత్రయం అంటే పుత్రైషణ విత్తైషణ లోకైషణ.
ఈ మూడు యాషణల్ని విడిచిపెట్టాలి. అంటే పుత్రైషణ, ఆ యాషణ అంటే కామన, కోరిక, అదే కావాలి అదే కావాలనే కోరిక. పుత్రేషణ అంటే పుత్రుడు పుత్రిక ఆస్తి పాస్తులు ఇలాంటి వాటి మీద కోరిక అవసరం లేదు, ఉండవు. దాన్ని విడిచిపెట్టాయి నువ్వు. ఎందుకనండి విడిచిపెట్టడం? నువ్వు ఇదంతా నేనే అనే ఆలోచన ఉందిగా, ఇంకా పుత్రుడేమిటి? పుత్రుడు నువ్వే. అసలు ఏది ఉన్నా నువ్వే, ఏది లేకపోయినా నువ్వే, అంతా నువ్వే. అంతా నువ్వే కాదు, అంతా నేనే. నువ్వే అంటే మరి నేనేమైపోతాను? అది కాదు, అంతా నేనే అనుకుంటే మొత్తం నేనేలోకి వస్తుంది. నువ్వే అనుకుంటే నేను ఇక్కడ మిగిలిపోతుంది. ఇదొక తంటా ఉంది. అందుకని అంతా నేనే అనుకుంటున్నప్పుడు ఇంకా పుత్రైషణ ఎక్కడిది? పుత్రైషణ అంటే పుత్రులు కావాలి అనే కామన. తర్వాత విత్తైషణ అంటే ఇక్కడ విత్తం అంటే ధనం అంటే ధన ధాన్య సమృద్ధి పుణ్య పాప అంత మంచి అంతా నాకే కావాలి, అది ఆ విత్తైషణ. అలాగే లోకైషణ, లోకం అంటే ఏ లోకం? పరలోకం, నాకు స్వర్గాది లోకాలు కావాలి. ఈ పుత్రైషణ, విత్తైషణ, లోకైషణ ఇవి ఈ పుత్రైషణలోనే దారైషణ, ధనైషణ ఇవన్నీ కూడా వస్తాయి. వీటిని విడిచిపెట్టుట యందు మాత్రమే అధికారము, కర్మల యందు కాదు. నాకు ఈశ్వరాత్మ భావన ఉంది, నేను కర్మల్లో ప్రవర్తిస్తాను అంటే కుదరదని చెప్తున్నారు భగవత్పాదులు. చూసారా? ఏవం ఈశ్వరాత్మ భావనయా యుక్తస్య పుత్రాద్యేషణాత్రయ సన్యాసే ఏవ అధికారః నా కర్మసు, కర్మలలో వారికి అధికారం లేదు. అధికారం లేదు అంటే అంత తీవ్రమైనటువంటి ఈశ్వరాత్మ భావన ఉంటే కర్మల మీదకే పోదు, పుత్రుల మీదకి అంతకంటే పోదు. పుత్రుల కోసం యజ్ఞయాగాదులు చేయటం ఇలాంటి వాటి మీదకి పోదు, నా కర్మసు. అందుకని ఇప్పుడు అసలు తేనత్యక్తేనా అని మంత్రవర్ణంలో ఉన్నటువంటి మాటని తీసుకొచ్చారు. తేనత్యక్తేనా అంటే అర్థం చెప్తున్నారు. త్యాగేనా ఇది అర్థ అంటే తేనత్యక్తేనా అంటే అర్థం త్యాగముచే అని అర్థమట. తేనత్యక్తేనా అంటే అర్థం త్యాగముచే భుంజీధా అంటే ఈ త్యాగం. ఇప్పుడు త్యాగాన్ని గురించి మళ్ళీ ఇంకొక చిన్న వివరణ చెప్తున్నారు. భుంజీధ అనే మాటను తర్వాత చెప్తారు. ఇక్కడ త్యాగం అనే మాటను గురించి చెప్తున్నారు. తేన త్యక్తేనా అంటే అక్కడ ఉన్నటువంటి విభక్తులు మార్చి భగవత్పాదులు చెప్పినటువంటి అర్థమే చెప్పుకోవాలి మనం. తేన త్యక్తేనా అంటే అటువంటి త్యాగము చేత అని అర్థం అట. ఎటువంటి త్యాగము చేత అంటే విత్తైషణ, పుత్రైషణ, తర్వాత లోకైషణలు విడిచిపెట్టి ఈశ్వరాత్మ భావన కేవలం అదే ఉండటము అనేటటువంటి వీటిని విడిచిపెట్టడంతో, కేవలం మనస్సు నిండా ఈశ్వరాత్మ భావన ఉంటే వీటిని విడిచిపెట్టి తీరాలి నువ్వు. నీకు వీటిని విడిచిపెట్టడం మీదనే అధికారం తప్ప వీటిని ఇవి కలిగి ఉంటాను ఏమి ఈశ్వరాత్మ భావన కలిగి ఉంటాను, కర్మలలో నేను వాటిని కూడా అనుష్ఠిస్తూ ఉంటాను అని వీటన్నింటినీ ఒకే గాటన కట్టేసుకుంటానంటే కుదరదని స్పష్టంగా చెప్తున్నారు. నా అధికార ఏవ వాటిల్లోనే అధికారం తప్ప కర్మల్లో లేదు. తేన త్యక్తేనా అంటే త్యాగేనా ఇది అర్థ. ఇక్కడ ఒక వివరణ ఇస్తున్నారు. ఏమని అంటే త్యజించబడిన త్యాగేనా ఇది నహి త్యక్తః మృతః పుత్రో వా భృత్యో వా ఆత్మసంబంధితాయాః అభావాత్ ఆత్మానం పాలయతి అంటే అర్థం ఏమిటి? త్యజించబడిన లేదా మరణించిన పుత్రుడు కానీ సేవకుడు కానీ తనకు చెందినవాడుగా లేడు గనక తనని కాపాడడు. కానీ కాపాడుకో అని శృతి చెప్తోంది గనక త్యక్తః అంటే విడిచిపెట్టబడినది అని కాకుండా త్యాగం విడిచిపెట్టుట అని అర్థం చెప్పుకోవాలి. విడిచిపెట్టబడిన వాడు అంటే తనని విడిచిపెట్టి వెళ్ళిపోయిన కొడుకు లేదా మరణించిన కొడుకు అనే అర్థం వస్తుంది. అది కాదు ఇక్కడ. ఏమర్థం చెప్పాలి? త్యక్తః త్యాగేనా అంటే
ఆ విడిచిపెట్టడం చేత త్యాగేనా అంటే అర్థం ఏమని చెప్పుకోమని చెప్పారు. కనుక త్యాగేనా అంటే విడిచిపెట్టుట అనే అర్థం చెప్పుకోమన్నారు. విడిచిపెట్టడం మీదే అధికారం. మరణించిన కొడుకుని విడిచిపెట్టాను అది అర్థం కాదు, అది సంబంధం కాదు. అందుకని ఇది అతః త్యాగేన ఇది అయమేవ వేదార్థ. త్యాగేన అనేది మాత్రమే వేదార్థం. అటువంటి తేన త్యక్తేన భుంజీధా పాలయేథా, నిన్ను నువ్వు పరిపాలించుకో, కాపాడుకో. మొట్టమొదటి మంత్రవర్ణం ఏం చెప్పింది? మొదటి పాదం, మొదటి పూర్వార్థం ఈశా వాస్యం యత్కించ జగత్యాం జగత్. అక్కడ ఉపలక్షణంగా మొత్తం నామరూపాలన్నింటినీ తీసుకొని చెప్పారు. ఈశ్వర భావనతో అంతా ఆత్మభావనతో కప్పివేయి. అప్పుడు నీకు కప్పివేసి నిన్ను నువ్వు రక్షించుకో, నిన్ను నువ్వు పాలించుకో. అప్పుడు ఏమవుతుంది తెలుసా? నీకు త్యక్తమైన వస్తువు ప్రధానంగా ఉండదు, విడిచిపెట్టడం అనేది ప్రధానంగా ఉంటుంది. తేన ఆ కారణం చేత త్యక్తేనా విడిచిపెట్టడం అనే భావనతో భుంజీధా నిన్ను నువ్వు రక్షించుకో. మా గృధ ఇది తర్వాత భాగం వస్తుంది, ఆఖరి భాగం వస్తుంది. దీన్ని కూడా చక్కగా వివరించి చెప్పారు భగవత్పాదులు. ఇది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఇంతవరకు తెలుసుకున్నటువంటి ఈ విషయాల్ని ఒక్కసారి గుర్తుకు చేసుకుంటూ పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతికి.